ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉన్నావు, దేవుడు నన్ను మరచి ఉన్నారు, బొత్తిగా నాకు ఎడముగా ఉన్నారు, నా స్థితిగతులన్నీ కూడా మారిపోయినవి, పరిస్థితులన్నీ ప్రతికూలముగా ఉన్నవి, ఎందుకంటే దేవుడు నన్ను మరచిపోయారు కాబట్టి అని నీవు వాపోతూ ఉన్నావా నేస్తమా? నీకోసమే దేవుడు ఈ దినాన తన వాక్కును ప్రత్యేకముగా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. పెద్ద పిల్లలైతే కాస్త అలా వెళ్ళి ఆడుకుని వస్తారు, లేదంటే వాళ్ళు పని మీద వెళ్ళారు వస్తారు అని తల్లి కొంతసేపు నిదానంగా ఉండొచ్చేమో. కానీ చంటి పిల్లలను మరచే తల్లులు ఉండరు. ఎందుకంటే వారి బాధ్యతలన్నీ వారిని కంటి రెప్పలాగు చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. గనుక దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు, తన చంటి పిల్లను మరచునా? ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని తన వాక్కును నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుడు మరచిపోయేవాడు కాడు. నీలాగు నాలాగు దేవునికి మందమరుపు లేదు. ఎందుకంటే తను ఎంతో ఆశతో, తనెంతో ఇష్టముతో నీ తల్లి గర్భాన నిన్ను రూపించారు దేవాది దేవుడు. కనుక దుఃఖించకు నేస్తమా, దేనిని గుర్చి భయపడకు. ఏదో విపత్తు రాబోతుందేమో నని ముందుగా ఊహించుకొని నీవు సమస్యలలోనికి వెళ్ళిపోకు. ఎందుకంటే రేపటి దినము శుభదినము, నేటి దినము శుభదినము అని నీవు మొట్టమొదట భావించు, ఆనందించు. ఎందుకంటే నీ బ్రతుకులో నీవు ఈ దినమును చూడగలిగావు అంటే అది నీ బ్రతుకులో శుభదినమే. దేవుడు ఆశీర్వదించి నీకు అనుగ్రహించారు. కాబట్టి ప్రతి చిన్న సంగతిని పెద్దగా ఆలోచించి నిన్ను నీవు పాడు చేసుకోకు, అనగా నీ ఆరోగ్యమును నీవు పాడు చేసుకోకు. దేవునిపై ఆధారపడు, దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు, తన చంటి పిల్లను మరచునా? కన్న తల్లి తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను మరచునా? ఒకవేళ వారైనా మరుస్తారేమో, నేను నిన్ను మరువను. ఎందుకంటే రా చూసుకో, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని దేవాది దేవుడు తన వాగ్దానమును నీకు, తన వాత్సల్యతను నీకు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు, దేవునిపై ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. న్యాయవంతముగా నువ్వు చేయాల్సిన ప్రతి పనిని నువ్వు చెయ్యి. ఆపై ఫలితము దేవుడు నీకు ఇస్తారు. ఉన్నతమైన విజయములు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. ఈ దినము పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆరోగ్యమును, ధైర్యమును దయచేయండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించండి.
నాయనా ఈ దినము పుట్టినరోజు, వివాహము, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. యవ్వన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము, మేలు చేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో మీరు తోడుగా ఉండండి. బిడ్డల కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని ప్రాధేయపడుతూ ఉన్నాము. ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన. ముందు వెనుకలు కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించండి నాయన. మీ బిడ్డ జీవితము తండ్రి మీ నామమునకు మహిమకరముగాను నాయన, బిడ్డ జీవితము ఎంతో ఆశీర్వాదకరముగాను ఉండునట్లుగా దీవించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.